హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడం చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నెను తీసుకొని అందులో 1/2 లీటర్ పాలను వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా పాలని తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని పాలను మరగనివ్వండి. తర్వాత తీసి పెట్టుకున్న పాలలో 2 టేబుల్ స్పూన్స్ మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు మరుగుతుంది కదా, దీన్ని బాగా కలుపుతూ మరగనివ్వాలి. 2-3 నిమిషాలు బాగా మరగనిచ్చాక కలుపుతూ మరగనిచ్చుకోవాలి. ఇలా పాలు బాగా మరిగాక మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని ఇందులో వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. కలపకపోతే లంప్స్ ఫామ్ అయిపోతాయి, అందుకని జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. పాలు ఇలా థిక్గా అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ని ఆపేసేయండి. తరువాత ఇక్కడ నేను ఒక మామిడి పండు తీసుకున్నాను. బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 8 నుంచి 10 జీడిపప్పు వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని వేసి థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేశాక ఇందులో ముందుగా మనము తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని యాడ్ చేసుకొని ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ మీకు స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత చక్కెరను వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. మీకు బ్లెండ్ చేసుకున్నాక బ్యాటర్ అనేది ఇలాగా థిక్గా అయితే ఉండాలి. అప్పుడు ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఒక ఏదైనా కంటైనర్ తీసుకొని బ్యాటర్ మొత్తం అందులో వేసుకొని ఇలా 2 సార్లు ట్యాప్ చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అండ్ అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేనైతే ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ని అలా పైన వేస్తున్నాను. ఇప్పుడు వేసాక ఒక ఓవర్ నైట్ అలా ఫ్రీజర్లో పెట్టేయండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా, ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్ని మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి.